వెల్కమ్ టు AKSIS. As part of our daily current affairs, ఈ రోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ స్టేట్లో భాగంగా కూడా ఇది జరిగింది. సో రీసెంట్గా ఒక 2 పిటిషన్స్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించడం జరిగింది, కొట్టివేయడం జరిగింది. ఏంటి ఆ 2 పిటిషన్స్, దేనికి సంబంధించింది అంటే తెలంగాణ గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఒక 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశం ఇది. సో ఎమ్మెల్సీ నామినేషన్ ఇష్యూ ఇన్ తెలంగాణ. సో ఎందుకు ఈ యొక్క ఇష్యూ అనేది రైజ్ అయింది, ఇది హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ వరకు ఎందుకు వెళ్ళింది అంటే ఈ అంశం యొక్క పూర్తి డీటెయిల్స్ అనేటువంటి డిస్కస్ చేద్దాం. అండ్ గవర్నర్కి ఉన్నటువంటి పూర్తి అధికారాలు ఏంటో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు న్యూస్లో ఉంది ఇప్పుడు అంటే తెలంగాణ హైకోర్టు అనేటువంటిది ఒక 2 పిటిషన్స్ని తిరస్కరించడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు నామినేషన్ ఆఫ్ ఎమ్మెల్సీస్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. నౌ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీస్ని అపాయింట్ చేసేటువంటి అధికారం గవర్నర్కి డిస్క్రిషనరీ పవరా, లేదంటే ఆ యొక్క పవర్ అనేది ఖచ్చితంగా క్యాబినెట్ ఇచ్చినటువంటి డెసిషన్ మేరకే ఆధారపడి ఉండాలో ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ అనేటువంటి వారు ఎమ్మెల్సీస్ని ఈ యొక్క నామినేట్ చేసేటువంటి పద్ధతి ఉందో చూద్దాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంటే తెలంగాణలో జరిగినటువంటి స్టోరీ గురించి కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మేనర్ ఆఫ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్సీలని ఏ విధంగా ఎలక్ట్ చేసుకుంటారు, ఈ యొక్క కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారం డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఈ యొక్క కౌన్సిల్లో ఎంతమంది సభ్యులు ఉండాలి అని రాజ్యాంగం చెప్పింది. అదేవిధంగా పార్లమెంట్ యొక్క అధికారం ఏంటి, ఈ యొక్క కౌన్సిల్ యొక్క నెంబర్ ఆఫ్ టోటల్ స్ట్రెంత్ డిసైడ్ చేసేటువంటి విషయంలో పార్లమెంట్కి కూడా కొంత అధికారం అనేటువంటిది ఉంది. సో ఆ అధికారాల గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ఎమ్మెల్సీ, సో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని ఏ విధంగా ఎలక్ట్ చేసుకుంటారు, సభ యొక్క కాంపోజిషన్ ఏ విధంగా ఉంటుందో కూడా చూస్తాం. తర్వాత పవర్స్ ఆఫ్ గవర్నర్ అంటే గవర్నర్కి ఉన్నటువంటి అధికారాలు ఏంటి. సో నామినేషన్ ఆఫ్ ఎమ్మెల్సీ అనేటువంటిది గవర్నర్కి ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవరా, లేదంటే బైండింగ్ బై ద క్యాబినెట్ రెజల్యూషనా. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క కాంపోజిషన్ అనేటువంటిది కూడా చూద్దాం. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా ఉండదన్నమాట. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలి అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది స్పెషల్ మెజారిటీతో బిల్ పాస్ చేసి గవర్నర్ ద్వారా పార్లమెంట్కి పంపించి పార్లమెంట్లో సింపుల్ మెజారిటీ ద్వారా పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం చేసినట్టయితే ఆ పర్టికులర్ స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే చూద్దాం ఒకసారి. ఓవరాల్గా ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇష్యూ చూద్దాం. సాధారణంగా ఆర్టికల్ 171 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నర్కి లెజిస్లేటివ్ పవర్స్ అనేటువంటివి ఉన్నాయి. సో గవర్నర్కి లెజిస్లేటివ్ పవర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఏంటి ఆ లెజిస్లేటివ్ పవర్స్? హీ ఆర్ షీ కెన్ నామినేట్ 1/6 అంటే 6 భాగాల్లో 1 భాగం ఎమ్మెల్సీలని నామినేట్ చేసేటువంటి అధికారం. ఎమ్మెల్సీలు అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కి కొంతమంది సభ్యుల్ని, కొంతమంది అంటే ఎంతమంది, 1/6 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. అంటే ఆ హౌస్లో 60 మంది ఉన్నారనుకోండి, 60 మందిలో 1/6 అనేటువంటిది అంటే ఒక 10 మెంబర్స్ని నామినేట్ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది రేషియో ప్రకారం 1/6 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని నామినేట్ చేసేటువంటి అధికారం గవర్నర్కి ఉంటుంది. ఎవరిని నామినేట్ చేయాలంట రాజ్యాంగంలో పొందుపరిచారు. పర్సన్స్ హ్యావింగ్ స్పెషల్ నాలెడ్జ్ అంటే స్పెషల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే నామినేట్ చేయాలి. ఇక్కడ ఎవరు వారు? లిటరేచర్లో కానివ్వండి, సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆర్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే కోఆపరేటివ్ మూమెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కావచ్చు. అండ్ అదేవిధంగా సోషల్ సర్వీస్లో భాగంగా కూడా అనూహ్యమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తులకు కూడా గవర్నర్ గారు నామినేట్ చేసేటువంటి అధికారం ఉంటుంది. అంటే గవర్నర్ నామినేషన్ టు ఎమ్మెల్సీ వచ్చేసి 5 విభాగాల్లో. 1 ఇట్ ఈస్ లిటరేచర్, సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, కోఆపరేటివ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అండ్ సోషల్ సర్వీసెస్లో భాగంగా ఈ 5 ఫీల్డ్స్లో ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళనైనా సరే గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఖాళీల్లో భాగంగా ఎన్ని ఖాళీలు ఉన్నట్టయితే అన్ని ఖాళీలను కూడా ఈ ఏరియాస్కి సంబంధించినటువంటి స్పెషల్ పర్సన్స్కి మాత్రమే ప్రొవైడ్ చేయాలి. దట్స్ వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. మరి ఇప్పుడు ఏం జరిగింది స్టోరీ అంటే ఒకసారి బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే సెప్టెంబర్ 2023లో ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎమ్మెల్సీ కోటాలో గవర్నర్ కోటాలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీ నామినేషన్ పదవులు ఏవైతే ఉన్నాయో అంటే 2 ఎమ్మెల్సీ పదవులు నామినేషన్ అనేటువంటిది గవర్నర్ కోటాలో ఖాళీ ఉన్నాయి.
సో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్నటువంటి పదవుల్లో టీఆర్ఎస్కి సంబంధించినటువంటి సభ్యులని అపాయింట్ చేయాలని చెప్పేసి ఆనాటి క్యాబినెట్ రెజల్యూషన్ తీసుకొని గవర్నర్కి సిఫార్సు చేయడం జరిగింది. సో గవర్నర్ గారి తమిళసై సౌందరరాజన్ గారు కొన్ని స్పెసిఫిక్ గ్రౌండ్స్, అంటే నామినేషన్ ఆఫ్ ఎమ్మెల్సీస్ బై ద గవర్నర్, అంటే గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి నామినేట్ చేయాలి అంటే ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి, రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు కాకూడదు, రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు అని చెప్పేసి ఈ ఇద్దరిని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే ఆనాటి సెప్టెంబర్ 2023లో ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇద్దరు వ్యక్తుల్ని గవర్నర్ కోటాలో అపాయింట్ చేయాలి అని చెప్పేసి రికమెండ్ చేస్తే గవర్నర్ ఆఫ్ ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన వారు రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు రిజెక్ట్ చేశారు? ఆ ఇద్దరు కూడా ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాదు, దే ఆర్ పొలిటికల్ పర్సన్స్, వారికి రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు? క్యాబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్కి గవర్నరు పాటించలేదు అని చెప్పేసి తెలంగాణ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ కేసు అనేది పెండింగ్లో ఉంది. నా డిసెంబర్ నెలలో కొత్త ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటైంది. డిసెంబర్ 2023లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మరి ఈ రెండు పొజిషన్స్కి ఏదైతే గతంలో రికమెండ్ చేశారో వారిని అపాయింట్ చేయాలి. అంటే ఈ రెండు మళ్ళీ ఖాళీ ఉన్నాయి, ఈ రెండు స్టిల్ ఖాళీగానే ఉన్నాయి. ఈ రెండు పొజిషన్స్ ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఒక ఇద్దరు వ్యక్తుల్ని, కోదండరాం గారిని అదేవిధంగా షబీర్ అలీ గారిని, ఇద్దరిని కూడా నామినేట్ చేయమని చెప్పేసి క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది. ఇప్పుడు గవర్నర్ గారు ఏం చేశారు? వీరిద్దరిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే అపాయింట్ అవ్వలేదో వారు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏమని? మేము ఆల్రెడీ కోర్టుకు వచ్చాము, ఆవిడ క్యాబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్ ఫాలో అవ్వలేదు అని చెప్పేసి ఆ కోర్టు కేసు పెండింగ్లో ఉండగానే ఆల్రెడీ ఖాళీలో ఉన్నటువంటివి మళ్ళీ ఎందుకు ఫిల్ చేస్తున్నారు? అదేవిధంగా ఏదైతే కోదండరాం గారు అదేవిధంగా షబీర్ అలీ గారు ఇద్దరు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్లే కదా, మరి వాళ్ళు ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాదు కదా అని చెప్పేసి కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి కరెక్టే కదా. సో దీంతో తెలంగాణ హైకోర్టు ఏం చేసిందంటే ఈ పిటిషన్ను కొట్టేసింది, అంటే వారిద్దరి యొక్క నామినేషన్ను కొట్టేసింది, అంటే వీరిద్దరి యొక్క నామినేషన్ కూడా కొట్టేసింది. అదేంటి అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ గారు ఒక రీజన్ చూపించి ఇక్కడ ఇద్దరిని నామినేషన్ తిరస్కరించడం జరిగింది. మరి అదే రీజన్తో ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ గవర్నర్ అపాయింట్మెంట్ విషయంలో ఆర్ నామినేట్ విషయంలో డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి హైకోర్టు ఏం చేసిందంటే రెండు పిటిషన్స్ని కొట్టేసింది. తెలంగాణ గవర్నమెంట్ కూడా, ప్రజెంట్ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ కూడా పిటిషన్ వేసినప్పటికీ కూడా రెండింటిని కొట్టివేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏంటి? స్టిల్ ఈ రెండు ఖాళీగానే ఉన్నాయి. ఈ రెండు ఎమ్మెల్సీ పదవులు ఆర్ నామినేటెడ్ పదవులు ఖాళీనే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చెయ్యవచ్చు అంటే అగైన్ తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది అంటే మళ్ళీ పునర్పరిశీలించండి. అంటే గతంలో ఏదైతే మీరు తిరస్కరించారో దాన్ని రెట్రోస్పెక్టివ్గా వారిద్దరినే అపాయింట్ చేయమని చెప్పలేదు, అదేవిధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా తిరస్కరించమని చెప్పలేదు. సింపుల్గా రెండు పిటిషన్స్ని కొట్టివేయడం జరిగింది. అండ్ ఏం సూచించింది అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక కాన్స్టిట్యూషనల్ ఆపర్చునిటీ లేదా కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ ఏంటి అంటే ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని త్వరగా ఫాలో అయ్యి ఉన్నట్టయితే, ప్రభుత్వం తీసుకున్నటువంటి క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని త్వరగా అమలు పరిచినట్టయితే ఇక్కడ ఇద్దరు టీఆర్ఎస్ పర్సన్స్ లేదంటే టీఆర్ఎస్ నామినేటెడ్ పర్సన్స్ లేదా టీఆర్ఎస్ సపోర్ట్ చేసినటువంటి పర్సన్స్ ఎమ్మెల్సీలు అయ్యి ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళు ఫెయిర్గా ఉన్నటువంటి ఒక ఆపర్చునిటీని గవర్నర్ గారి వల్ల కోల్పోవడం జరిగింది. సో ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఆపర్చునిటీ మిస్ అయినట్టే లెక్క అనమాట. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది ఒక విషయం మనం గమనించుకోవాలి. సో గతంలో తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆనాటి క్యాబినెట్ వేరు, ఇప్పుడు క్యాబినెట్ వేరు. నౌ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ ఏంటంటే ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అనేటువంటి వారు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, కోదండరాం గారు కావచ్చు లేదంటే షబ్బీర్ అలీ గారు కావచ్చు, ఇద్దరు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నవారు అని చెప్పేసి వీళ్ళు పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఫైనల్గా హైకోర్టు ఏం చేసిందంటే 2 కొట్టివేయడం జరిగింది. నౌ వాట్ క్యాన్ బి డన్, ఏం చేయవచ్చు ఇప్పుడు అంటే, అగైన్ తెలంగాణ గవర్నమెంట్ క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి ఆ ఇద్దరినే కావచ్చు మరొక ఇద్దరిని కావచ్చు మళ్ళీ గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి రికమెండ్ చేసి వారిద్దరిని అపాయింట్ చేయమని చెప్పేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇవి కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ అండి. ఎగ్జామినేషన్లో కూడా క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతారు, వేర్ దెర్ ఈస్ ఎ ఛాలెంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ డెఫినెట్లీ దేర్ ద క్వశ్చన్స్ విల్ కమ్. సో ఇన్ ఏ నట్షెల్ ఓవరాల్గా మళ్ళీ ఒకసారి చూద్దాం. సెప్టెంబర్ 2023లో 2 ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉండడం జరిగింది గవర్నర్ కోటాలో. సో ఆ రెండింటిని ఫిల్ చేయడం కోసం ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి రెజల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని గవర్నర్ గారు తిరస్కరించడం జరిగింది. ఆ ఇద్దరిని అపాయింట్ చేయలేదు, ఎందుకంటే పొలిటికల్ రీజన్స్ చూపించడం జరిగింది. వారిద్దరు కూడా ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాదు అని చెప్పడం జరిగింది. మళ్ళీ అదే ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రికమెండ్ చేస్తే వారిద్దరిని మాత్రం అపాయింట్ చేసింది. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేటువంటిది ఉంది కాబట్టి వారు కోర్టుకు వెళ్తే కోర్టు ఇద్దరి యొక్క పిటిషన్స్ని కూడా తిరస్కరించడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయవచ్చు అంటే, కొత్తగా ఫ్రెష్ నోటిఫికేషన్ అనేటువంటిది 2 ఖాళీల పోస్టుకి ఇచ్చేసి కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది మళ్ళీ కూడా అంటే ఈ ప్రెసెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ ఎవరి ఇద్దరినైతే రికమెండ్ చేస్తుందో వారిని అపాయింట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే దోస్ హూ లాస్ట్ ద ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ ద గవర్నర్ వారు సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. నౌ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. సో మేనర్ ఆఫ్ ఎలక్షన్, the total number of members of the legislative council. Total member of the legislative councils ఎంతమంది ఉంటారు అంటే 1/3 of the legislative assembly. అంటే ఒక legislative councilలో ఎంత స్ట్రెంత్ ఉండాలి అంటే 1/3 of legislative assembly. సో ఒక legislative assemblyలో 180 మంది ఉన్నారనుకోండి టోటల్ స్ట్రెంత్, 60 మంది కంటే తక్కువ లేదా 60 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండకూడదు అనమాట. నౌ సీ ఇక్కడ ఎమ్మెల్సీలని ఏ విధంగా ఎలక్ట్ చేసుకుంటారంటే 1/3 ఆఫ్ ద మెంబర్స్ని లోకల్ బాడీ మెంబర్స్ ఎలక్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళు ఉంటారు కదా, వారు 1/3 ఆఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ ఎమ్మెల్సీస్ని వారు ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈవెన్ మున్సిపాలిటీస్ కూడా. తర్వాత డిస్ట్రిక్ట్ బోర్డ్స్. తర్వాత ఇక్కడ చూస్తే 1/12 ఆఫ్ మెంబర్స్ ఈజ్ ఎలక్టెడ్ బై ద గ్రాడ్యుయేట్స్. అంటే డిగ్రీ పట్టా పొందినటువంటి 3 years డిగ్రీ సంపాదించినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి 1/12 ఆఫ్ ద మెంబర్స్ని ఎలక్ట్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 1/12 వచ్చేసి ఎలక్టెడ్ బై టీచర్స్ వచ్చేసి 3 years స్టాండింగ్ ఇన్ ద స్టేట్ నాట్ లోవర్ దాన్ ద స్టాండర్డ్ సెకండరీ స్కూల్. అంటే సెకండరీ స్కూల్ కంటే తక్కువ గ్రేడ్లో చెప్పనటువంటి టీచర్స్, అంటే సెకండరీ స్కూల్ కంటే తక్కువ గ్రేడ్లో ఉన్నటువంటి టీచర్స్ ఎలిజిబుల్ అవ్వరు. అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి టీచర్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ ఇక్కడ ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. నౌ 1/3 వచ్చేసి ఆర్ ఎలక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఎమ్మెల్యేల ద్వారా 1/3 ఆఫ్ ద ఎమ్మెల్సీలని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. లెజిస్లేటివ్ అసెంబ్లీకి 180 మంది సభ్యులు ఉన్నారు అనుకోండి. ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చేసి 180. ఇప్పుడు దీంట్లో 1/3 అంటే ఎంత? 60. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క స్ట్రెంత్ ఎంత ఉండాలి అంటే 60 మెంబర్స్ ఉండాలి. ఈ 60 మెంబర్స్లో 1/3 వచ్చేసి మున్సిపాలిటీస్ ఆర్ లోకల్ బాడీస్ ద్వారా ఎలక్ట్ చేసుకుంటారు. అండ్ రిమైనింగ్ 1/12 వచ్చేసి గ్రాడ్యుయేట్ ఎన్నికలు. అదేవిధంగా రిమైనింగ్ 1/12 వచ్చేసి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటాం. అండ్ రిమైనింగ్ 1/3 వచ్చేసి ఎమ్మెల్యేస్ ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమైనింగ్ మిగిలినటువంటిది 1/6 అనమాట. 1/6 అంటే ప్రతి 6 ఎమ్మెల్సీలలో ఒక ఎమ్మెల్సీని గవర్నర్ నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ నామినేట్ చేసేటువంటి అంశం పైన ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఏ స్టేట్లో స్ట్రెంత్ ఆఫ్ ద లెజిస్లేటివ్ని
డిసైడ్ చేసుకొని, స్ట్రెంత్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీని డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి గవర్నర్ ఎమ్మెల్సీ కోటా అనేటువంటిది ఉంటుందన్నమాట. సో తెలంగాణలో జరిగినటువంటి అంశం ఏంటి? రిమైండర్ ఆఫ్ ద నామినేటెడ్ బై ద గవర్నర్ ఫ్రమ్ ద అమాంగెస్ట్ పర్సన్స్ హూ హ్యావ్ స్పెషల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఏ అంశాల్లో? లిటరేచర్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, కోఆపరేటివ్ మూవ్మెంట్ అండ్ సోషల్ సర్వీస్లో ఉన్నటువంటి వారిని నామినేట్ చేయాలి అన్నట్టుగా ఉండడం జరుగుతుంది. మరి కొన్ని సందర్భాల్లో సార్ అట్లా కాకుండా చాలా రాజకీయ నాయకుల్ని నామినేట్ చేస్తూ ఉంటుంది కదా గవర్నర్ గారు, లేదంటే ఏ స్టేట్లోనే చూస్తూ ఉంటారు. బికాస్ క్యాబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్ని కంపల్సరీగా గవర్నర్ ఇక్కడ పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో గవర్నర్ షుడ్ బి బైండింగ్ ఆన్ ద క్యాబినెట్. కాకపోతే గతంలో పాటించలేదు ఈ రీజన్ చెప్పి, అండ్ గవర్నర్ కూడా రీజన్ చెప్పి తిరస్కరించడానికి కారణం ఏంటి? కాన్స్టిట్యూషన్లో ఈ అంశాలు కరెక్ట్గా మనకి పొందుపరచడం జరిగింది. సో అందుకు తిరస్కరించడం జరిగింది. నౌ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఇన్ ఏ బ్రీఫ్గా చూద్దాం. సో గవర్నర్కి ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా లెజిస్లేటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయి. ఇది మనకి కాన్స్టిట్యూషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ వచ్చేసి లెజిస్లేటివ్ పవర్స్లో భాగంగా మాట్లాడుకోవడం జరిగింది, ఈ యొక్క ఎమ్మెల్సీస్ నామినేషన్ అనేటువంటిది. నెక్స్ట్ నౌ కాంపోజిషన్ ఆఫ్ ద కౌన్సిల్లో ఎంత స్ట్రెంత్ ఉండాలి, లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంత స్ట్రెంత్ ఉండాలి అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే మ్యాక్సిమం ఇంత ఉండాలి, మినిమం ఇంత ఉండాలి. అంటే లిమిట్ చెప్పింది, మ్యాక్సిమం మినిమం లిమిట్ చెప్పింది అనమాట. ఎంత ఉండాలి? మ్యాక్సిమం వచ్చేసి ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ద కౌన్సిల్ ఫిక్స్డ్ అట్ 1/3 ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. టోటల్ స్ట్రెంత్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో అసెంబ్లీలో దాదాపుగా ఒక 180 మంది ఉన్నారనుకోండి, మరి కౌన్సిల్లో ఎంత ఉండాలి? 1/3 కాబట్టి 60 మెంబర్స్ కౌన్సిల్ ఉండాలి. 60 మెంబర్స్ కౌన్సిల్ ఉండాలి. మినిమం 40 మంది కంటే తగ్గకూడదు. సో 40 ఈజ్ ద మినిమం. మ్యాక్సిమం వచ్చేసి 1/3 ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్ట్రెంత్ అనమాట. సో మినిమం 40, మ్యాక్సిమం వచ్చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీ స్ట్రెంత్లో 1/3 ఉండాలన్నమాట. కొన్ని సందర్భాల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ వచ్చేసి 90 స్థానాలే ఉంటాయి. లెజిస్లేటివ్ అసెంబ్లీలో 90 స్థానాలు ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏంటి? 40 కంటే ఎమ్మెల్సీలు తక్కువ ఉండకూడదు ఒకవేళ ఆ స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నట్టయితే. నౌ ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క స్ట్రెంత్ తక్కువ అంటే డైరెక్ట్గా ఎలక్ట్ అయినటువంటి సభ్యుల కంటే వాళ్ళ యొక్క ప్రాధాన్యం అనేటువంటిది తగ్గించడం జరిగింది. నౌ తో ద కాన్స్టిట్యూషన్ హాస్ ఫిక్స్డ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం లిమిట్స్. యాక్చువల్ స్ట్రెంత్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎవరు డిసైడ్ చేయవచ్చు అంటే పార్లమెంటు చట్టం ద్వారా చేయవచ్చు అనమాట. ఉదాహరణకి తెలంగాణ స్టేట్కి లెట్సే ఒక 40 స్థానాలు ఉన్నాయనుకోండి. సో పార్లమెంట్ అనేటువంటిది వాటిని పెంచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? మ్యాక్సిమం మినిమం నెంబర్ చెప్పింది. మరి ఈ గ్యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ 40 ఈజ్ ద మినిమం, మ్యాక్సిమం లెట్సే 60 అనుకోండి. ఈ గ్యాప్లో ఒక స్టేట్కి 41 ఉండాలా, 42 ఉండాలా, 50 ఉండాలా, 55 ఉండాలా అనేటువంటి అంశం పార్లమెంటు డిసైడ్ చేయవచ్చు అనమాట. నౌ ఇక్కడ చూడండి, ఒక మోడల్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ద స్కోప్ ఆఫ్ ద పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ వైడర్ దాన్ ద పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్. సో కంపారిజన్ ఇస్తున్నాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ ఆఫ్ స్టేట్కి ఉన్నటువంటి పార్డనింగ్ పవర్స్లో భాగంగా రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. నౌ బోత్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ హ్యావ్ ద పవర్ టు గ్రాంట్ పార్డన్ ఇన్ ద కేసెస్ ఆఫ్ ఎ డెత్ సెంటెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్? సో ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2, neither 1 or 2. సో ఈ యొక్క రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాను విత్ రెస్పెక్ట్ టు జ్యుడిషియల్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్, కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సో ఓవరాల్గా గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అండ్ ప్రెసిడెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు 2 పిటిషన్స్ని కొట్టివేయడం జరిగింది. అండ్ భవిష్యత్తులో ఏం జరగబోతుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.